తెలంగాణలో ప్రజా వంచన పాలన పోస్టర్ను బీజేపీ నేతలు విడుదల చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలపై ఎల్లుండి ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ నేతలు కార్యకర్తలు విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు సూచించారు. రేపు 7వ తారీఖు నాడు జరగబోయేటువంటి ప్రజా వంచన పాలన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వంచన పాలనకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. అయితే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి సాధించినటువంటి విజయాలని చెప్పి ఊరూరు తిరిగి ప్రచారం చేసుకుంటా ఉన్నాం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ఒక పక్కన, రెండో పక్కన మా 2 సంవత్సరాల పాలన విజయోత్సవాలని చెప్పి ప్రజలను మళ్లీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయో ఒక్కటి కూడా నెరవేర్చకుండా, సిగ్గు లేకుండా ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేము అని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లేనిపోని హామీలు ఇచ్చుకుంటూ మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రజల గొంతుగా ప్రశ్నిస్తున్న తెలంగాణగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ యొక్క పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఉంది.